హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కారం బూందీ ఇంట్లోనే అప్పటికప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని జల్లెడ పట్టుకున్న ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకుంటేనే బూందీ అనేది మంచిగా పొంగుతుందండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేడవ్వగానే చిల్లులు గంటతో ఇలా స్లోగా బూందీ అయితే వేసుకోవాలండి. మీ దగ్గర బూందీ గంటె ఉన్నా దాంతోనైనా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా స్లోగా అనుకుంటేనే బూందీ అనేది రౌండ్ షేప్గా వస్తుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వగానే తీసుకోవాలండి. ఇలా క్రిస్పీగా కాలినప్పుడే తీసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాలిన తర్వాత ఒక జల్లీ గంటతో అయితే స్లోగా తీసుకోవాలండి. ఇలాగే అంతా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లోనే బూందీ కార అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా అంతా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని కొన్ని దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, వేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పల్లీలు అనేవి మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీలోనైతే వేసుకొని కలుపుకోవాలండి. ఇంతేనండి, క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉండే కారం బూందీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.